ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు. మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఈవేళ మామిడి తోట చూపించడం జరుగుతుందండి. ఇప్పుడు ఫస్ట్ చెట్టు వచ్చేసరికి ఇది అంటు మామిడి చెట్టు అండి. ఇదండి అంటు మామిడి కాయలు. ఇప్పుడు రెండో చెట్టుకే వెళ్దాం. రెండో చెట్టుకి అంటే పదండి. ఇప్పుడు రెండో చెట్టుకి వచ్చేసరికి ఇది కలెక్టర్ చెట్టు అండి. కలెక్టర్ చెట్టు అంటే మొన్న కలెక్టర్ కాయలు చూపించడం లేదు, అంటే మా నాన్నగారు చెప్పారు కదా, అవేళ మరి కలెక్టర్ చెట్టు లేకపోవడంతో చూపించలేదు. ఇప్పుడు మూడో చెట్టుకి వెళ్దామండి. ఇది కూడా కలెక్టర్ చెట్టేనండి. ఎందుకంటే కలెక్టర్ చెట్టుతో ఊరగాయ అన్నీ పెట్టుకోవచ్చండి. ఊరగాయ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనము కూరలు లేని టైంలో కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నాలుగో చెట్టుకు వచ్చేసరికి ఇది కూడా అంటు మామిడి చెట్టేనండి. ఇదండి అంటు మామిడి చెట్టు, అంటే పైన ఉంది కానీ కనిపించడం లేదు. ఇప్పుడు ఐదో చెట్టుకు వచ్చేసరికి ఇది ఐస్ క్రీమ్ కాయలండి. ఈ ఐస్ క్రీమ్ కాయలు ఏంటంటే గుండ్రగా ఉంటాయి. ఇప్పుడు ఆరో చెట్టుకు వచ్చేసరికి ఇది కూడా ఇదేనండి ఐస్ క్రీమ్ చెట్టు. ఇప్పుడు ఏడో చెట్టుకు వచ్చేసరికి ఇదండి కలెక్టర్ చెట్టు అండి. ఇక్కడ ఎక్కువ కలెక్టర్ చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇదండి కలెక్టర్ చెట్టు అనేది ఇలా ఉంటుందండి. కలెక్టర్ కాయలు అవండి చూపిస్తున్నాను. ఇప్పుడు ఎనిమిదో చెట్టుకు వచ్చేసరికి మళ్ళీ కలెక్టర్ చెట్టేనండి. ఇదండి కలెక్టర్ కాయలు చూపిస్తున్నాను. ఎక్కువగా ఇక్కడ ఉండే ఎక్కువ కలెక్టర్ చెట్లేనండి. ఇదండి తొమ్మిదో చెట్టుకు వచ్చేసరికి ఇది బంగిడిపిల్లి చెట్టు అండి. ఇప్పుడు 10వ చెట్టుకు వచ్చేసరికి అది కలెక్టర్ చెట్టేనండి. 11 కూడా కలెక్టరేనండి. 12 కూడా కలెక్టర్ చెట్టేనండి. ఎక్కువగా రైతులు పండించేది కలెక్టర్ చెట్లేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.